అంటే ఎంప్లాయీస్ విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదే స్వర్ణయుగం అన్నదే అందరి అభిప్రాయం. వాళ్ళు కాకపోతే ఇప్పుడే మనం బయటకొచ్చి మాట్లాడడం దేనికనే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఎంతమంది టీచర్స్‌ని సస్పెండ్ చేస్తే వాళ్ళ తరపున కోర్టులకు పోయి మళ్ళా వాళ్ళకి ఆర్డర్స్ తెప్పించాం. కాబట్టి ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆలోచిద్దాం, ఇప్పుడే ఎందుకు, మా రోజులొస్తాయి, మేము సరైన సమాధానం చెప్తామని ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల నేను ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అడిగాను, ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏం చేస్తుందని మీరంతా హార్డ్ కోర్గా పనిచేస్తున్నారంటే, మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు, ఈ ప్రభుత్వంలో ఏమీ కాదు, చెప్పినవి చేయరు, చేసేది లేదు. కాకపోతే అక్కడ మాకు కొంచెం 1-2 సందర్భాల్లో కొంచెం మేము అవమానంగా ఫీల్ అయినాము. అది తెలుసుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారే చేయాలా అనే అభిప్రాయం వాళ్ళలో మాటల్లో కూడా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పినారు, మనం ఎంప్లాయీస్కి బాగా చేసినాం, కానీ ఎందుకనో కొంత గ్యాప్ అయితే ఉండింది. రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులను కానీ ఎంప్లాయీస్ అందరినీ కూడా నా మనసుకి దగ్గరగా తీసుకునేదానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక నమ్మకం,